చెల్లిస్తున్నా మురికి కూపం పాట్లు తప్పడం లేదు. కౌన్సిలర్కు ఓట్లు తప్ప సమస్యలు పట్టవు. ఫిర్యాదు చేసినా పట్టించుకొని మున్సిపల్ అధికారులు. దోమలు, విషపు పురుగుల మధ్య రోగాలను అనుభవిస్తున్నాం. నంద్యాల ఎన్జిఓస్ కాలనీలోని వివేకానంద కాలనీలో పారిశుద్ధ్యం పడకేయటంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల పట్టణంలో అత్యంత వాణిజ్య కేంద్రం ఎన్జిఓస్ కాలనీ. ఇక్కడ విద్యా సంస్థలు, బ్యాంకులు, కోచింగ్ సెంటర్లు, వ్యాపార సంస్థలు ఉండటంతో మున్సిపాలిటీకి పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు స్థానికులు చెల్లిస్తున్నారు. కానీ సమస్యలకు ఏమాత్రం పరిష్కారం కనిపించదు. మురికి కూపాలు, దోమల దొడ్లు, రోగాల రొంపితో స్థానికులు బిలబిలలాడిపోతున్నారు. పట్టణంలోని ఎన్జిఓస్ కాలనీలోని అంజనీనగర్, వివేకానంద కాలనీలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దగ్గర 1 year పై నుంచి మురికి మొత్తం ఇట్నే ఉంది. క్లీన్ చేద్దాము, అది చేద్దామని అనుకుంటే కదా డే బై డే ఎక్కువనే అయిపోతుంది. మాకు వచ్చే దోమలు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ అయినా ఎక్కువ రోజుకు ఎక్కువనే అయిపోతుంది. పాములు కానీ కొన్ని నైట్ మేము మామూలుగా స్టడీ హాల్కి వెళ్ళి వచ్చేసరికి కొన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. వేరే విధంగా అయినా మాకు అన్ని విధాలుగా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా ఎవరు కానీ పట్టించుకోవట్లేదు. కాలనీ వాళ్ళైనా, మంత్రి వాళ్ళైనా, ఎవరికైనా ఏ సజెషన్ ఇవ్వాలన్నా ఎవరు రావట్లేదు. లక్షలాది రూపాయలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నా మురికి కూపాల మధ్య నివాసం ఉండాల్సిన దుస్థితి స్థానికులది. కౌన్సిలర్ కు ఎన్నికల సమయంలో ఓట్లు తప్ప సమస్యలు పట్టవు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానిక సమస్యలపై కన్నెత్తి చూడని కౌన్సిలర్ తీరుపై స్థానికులు మండిపడుతున్నారు. సమస్యలు పరిష్కరించమని మున్సిపల్ అధికారులను, సచివాలయ సిబ్బందిని వేడుకుంటున్నా పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. మురికి కాలువలు అస్తవ్యస్తంగా ఉండటంతో పాటు నీరు వెళ్లడానికి మార్గం లేక మురికి కుంటలు దోమలకు ఆవాసాలుగా మార్చుకుంటున్నాయి. పిచ్చి మొక్కలు, కంప పొదలు పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యలను పరిష్కరించమని అధికారులను కోరినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు, పాలకులు పట్టించుకొని పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఇంటి పన్ను కడుతున్నా, అన్ని కడుతున్నాను, సచివాలయం వచ్చినాను, ఇది మాకు సంబంధం లేదు, ఇంజనీరింగ్ సెక్షన్ అంటారు. ఆ ఇంజనీరింగ్ సెక్షన్ చూస్తే డబ్బుతో కూడుకున్న పని మేమేం చేయలేమని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇంకా మా గోడలు ఇల్లు పడిపోవాలన్నా మాది. స్వచ్ఛ భారత్ అంటారు, అదంటారు, పేరుకు పెద్దనే. కమిషన్ ఇప్పుడు ఇంటింటి తిరుగుతున్నాను, కొత్త ఆయన వచ్చిన ఆయన. మా పరిస్థితి ఏమి? ఇక్కడ వచ్చి ఒకసారి చూసి చెక్ చేస్తే ఒకసారి పేరుకి ఎన్జిఓస్ కాలనీ, బ్యాంక్ కోచింగ్ వల్ల ఉన్నాయి. మొత్తం దోమలు, పాములు వస్తున్నాయి ఇంట్లోకి. మీ ఇంటి పన్ను ఏమైనా కట్టకుండా ఉంటే ఏమన్నా అనుకోవచ్చు. ఎన్నిసార్లు తిరగాలి, ఎవరు పట్టించుకోవడం లే. పెద్దోళ్ళకి ఫోటోలు పెట్టి పంపించినాం, ఎవరు పట్టించుకోవడం లేదు. స్వచ్ఛ భారత్ అని మోడీ చెప్తాడు, చంద్రబాబు నాయుడు చెప్తారు, పవన్ కళ్యాణ్ చెప్తారు. మా పరిస్థితి ఏమి? ఇప్పుడు కొత్త వచ్చిన ఆయన తిరుగుతున్నాడు కమిషన్ ఇంటింటికి. ఏం మీ సమస్య? మన పార్కులో కూర్చుంటే అడుగుతున్నాడు వచ్చి ఆయన. ఈడొచ్చి ఎన్జిఓస్ కాలనీకి ఒకసారి వచ్చి విజిట్ చేసి చూసిపోమనండి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.